చిత్తూరు జనసేన పార్టీ పీఓసీ ఆరని కవిత తన మాజీ భర్త చంద్రమౌళిలు వారి వ్యక్తిగత గొడవలను పార్టీపై రుద్దడం తగదని జనసేన పార్టీ నాయకులు ఖండించారు. గురువారం చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి జస్వంత్ మాట్లాడుతూ జనసేన పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అన్నారు. అలాంటి పార్టీలో పనిచేసే నాయకులు కూడా క్రమశిక్షణగా నడుచుకోవాలన్నారు. ఆరని కవిత చంద్రమౌళిలు పార్టీ పేరు వాడుకొని పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఏదైనా ఉంటే వారి వ్యక్తిగత విషయాలను వారే పరిష్కరించుకోవాలన్నారు. వ్యక్తిగత విషయాలకు పార్టీని వాడుకోవడంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేస్తున్నామని వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా పార్టీని ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో పూలచందు, సంతోష్ కుమార్, సుశీల తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గుడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. ఒక విజ్ఞప్తి చేసింది ఆవిడ మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి, టూ టౌన్ సిఐ గారికి. నాకు మా జన సైనికుల నుంచి, నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం. నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు, ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు, పార్టీలో ఏ పదవి రాకపోయినా పార్టీని భుజాల మీద మోసుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అమ్మ, నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి నా వల్ల కానీ, చందన్న వల్ల కానీ, సంతోష్ వల్ల, కుమార్ అన్న వల్ల, భాను వల్ల, కాజూరు బాలాజీ గారి వల్ల నీకు ఇబ్బంది వచ్చింది వాస్తవం. చంద్రమౌళి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. మేము మీడియా ముంగా ఒప్పుకుంటానా, అతనికి దానికి క్షమాపణ కూడా చెప్తాను. కానీ తిరుపతి ఎమ్మెల్యేకి కానీ, చిత్తూరు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యే స్థాయి కాదు నీది. ఆ ఒక్క పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకో. నీకోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్ లింగంరెడ్డి రమేష్ గారు వీళ్ళు రారు. నీకు ఆ రోజు నిలబడిన వాళ్ళని నువ్వు రోడ్లో వదిలేస్తున్నావు. నీ సొంత అన్న నీ వెనకాలలే. ఆ రోజు నేను తమ్ముడుగా అనుకొని వచ్చిన నీ సొంత అన్న, నీ తోడుపుట్టిన అన్న నీ వెనకాలలే. కాబట్టి ఎమ్మెల్యేలని, పార్టీ పేర్లు వాడుకుంటే పెద్ద మనిషి అయిపోతాము, 10 మంది మనులు వచ్చేస్తాయి మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ దీంతో జీరో. నిన్న చంద్రమౌళి స్టేట్మెంట్ నేను కరెక్ట్ చేస్తున్నా. ఆయనకు వివరణ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినారు అంటే కేవలం మా రిక్వెస్ట్ వల్ల మాత్రమే అయినాడు. బాలాజీ గారు కూడా కానివ్వండి. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల కూటమి యూనిటీ అనేది దెబ్బతింటుంది. ఆ రోజు కాజూరు బాలాజీ గారు ఇంట్లో ఉంటే ఫోన్ చేసి బలవంతం చేసి పిలిచింది నేను. నాకు వద్దురా అయ్యా, మీ పార్టీ విషయాలు మీరు కుట్టుకోండి అన్నాడు ఆయన. నువ్వు రావాలి రా అని చెప్పి బలవంతంగా ఇంటికి పోయి లాక్కొచ్చింది నేను. ఎమ్మెల్యే గారు స్వామి మీ పంచాయతీ నాకు వద్దు అని లెక్కలో ఉంటే లేఅవుట్ నేను, చందన్న, సంతోష్ బలవంతం పెట్టాం. అన్న ఒక ఎమ్మెల్యే నువ్వు, నీ ఊరి సమస్య ఇది, నువ్వు క్లియర్ చేయాలంటే ఆయన కూర్చొని సెటిల్ చేసి అమ్మ నువ్వు కేసులు విత్డ్రా చేసుకో, మౌలి నువ్వు బీగాలి అని మాట్లాడినాడు. అంతే తప్పితే ఆయనకి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఏం లే. పార్టీకి ఎస్పెషల్లీ చాలా విషయాలు ఉన్నాయన్న మాకు గుర్తుపెట్టుకోండి. మేము సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవాలి. స్థానిక ఎన్నికలు వస్తూ ఉంది. ఆవిడ ఇట్లా ఏం చేయదు. ఆవిడ స్థానిక ఎన్నికలు కానీ, నామినేట్ పోస్ట్ కానీ పార్టీ గురించి అవసరం లే. ఏదో వచ్చినామా, ఫోటోలు తీసుకున్నా, వెళ్ళిపోయినా లెక్కలో ఉంటుంది. మేము అలాంటి పరిస్థితిలో ఉండలేము. మీ అందరికీ తెలుసు ఎలక్షన్లో పార్టీ కోసం నిలబడింది ఎవరో. మీరు ప్రతి దాంతో చూస్తూ ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 2019 నుంచి మాతో జర్నీ చేస్తూ ఉన్న వాళ్ళే. కాబట్టి మా పనులు మాకున్నాయి, అంత తీరిక మాకైతే లేదు. మీకేమన్నా ఆధారాలు ఉంటే సురేష్ అనుకో, పవన్ అనుకో, మీకో ఇస్తే మేము దానికి సమాధానం చెప్తాము. మీరు నిజంగా ప్రూవ్ చేస్తే ఆన్ స్పాట్ మీడియాకి ఛాలెంజ్ చేస్తున్నా 24 గంటల్లో వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే బాధ్యత చిత్తూరు కాన్స్టిట్యున్సీ పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై హింద్.